ఫ్రెండ్స్, విజయ్ అలాగే సంగీతుల మధ్య విడాకులు ఎవరి వల్ల వచ్చాయంటే ఖచ్చితంగా త్రిష వల్లనని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే విజయ్ భార్య సంగీత విజయ్‌తోనే ఉంటోంది. మీరు గనక గతంలో చూసుకున్నట్టయితే అంటే విజయ్ తమిళ్ హీరో కదా! ఎప్పుడు ఏ సినిమా చేసి ఆ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ గానీ, లేకపోతే వేరే ఏది జరిగినా కూడా తన విషయంలో అంటే తన దానిలో అంటే ఏదైనా ఈవెంట్‌కి ఎళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ తన మిసెస్‌ని తనతో పాటు తీసుకెళ్ళేవాడు. ఎందుకనంటే తన మిసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్‌గా విజయ్ ఫ్యాన్ అనమాట. విజయ్ ఏం చేసినా కూడా తనకి చాలా నచ్చేస్తుంది. అందుకనే తనతో పాటు తీసుకెళ్తుండేవాడు. అయితే అయితే ఇక విజయ్ కూడా తన భార్యకి తన అంటే తను ఎలా ఉంది, టాలెంటెడా కాదా, ఫస్ట్ నేను సినిమా ఎలా తీశాను, చేశాను, యాక్షన్ బాగుందా, డాన్స్ బాగుందా అని అడిగేవారట. అయితే అంత బాగానే ఉంది, ఏదైనా లోపాలు ఉంటే చెప్పడం ఇలాంటివి కూడా చెప్తూ ఉండేది. అయితే ఒక స్టేజ్లో ఏమైంది అన్నది కనుక చూస్తే వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే ఇద్దరు చాలా క్లోజ్, బట్ మ్యాటర్ ఏంటి అంటే కొన్ని కారణాల వల్ల మనకు తెలిసిందే కదా, మూడో మనిషి ఎంట్రీ వల్ల ఇంకా విజయ్ అలాగే సంగీతలు ఇద్దరు కూడా దూరం అయిపోయారు. కానీ ఆఫ్టర్ 4.5 years తర్వాత మళ్ళీ అది ఇంకా సరే వాళ్ళిద్దరు 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక పార్టీ పెట్టి విజయ్ దానిలో గెలిచి సీఎం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలుసుకుంటున్నారు. అంటే ఒక ప్రొఫెషనల్‌గా అంతకు మునుపు తను ఒక హీరో కదా! ఇప్పుడు ఏంటి తనొక అద్భుతమైన సీఎం. ఒక మంచి తమిళనాడు రాష్ట్రానికి. అయితే ఒక పార్టీలో ఒక వింత ఘటన చోటు చేసుకుందంట. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నది. ఏంటి అంటే విజయ్ అలాగే తన భార్య ఇద్దరు కలిసి ఒక ఈవెంట్‌కి అయితే వెళ్లారండి ఫ్రెండ్స్. అంటే ఒక తెలిసిన వాళ్ళ మ్యారేజ్ అనమాట. వాళ్ళ డాటర్ మ్యారేజ్‌కి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఆ డాటర్ మ్యారేజ్‌లో చాలామంది సినిమా వాళ్ళందరూ కూడా వచ్చారు. అదే సమయంలో త్రిష కూడా అక్కడికి వచ్చి రావడం అయితే జరిగింది. అయితే సాధారణంగా విజయ్ ఎలా ఉంటారంటే గత రోజుల్లో త్రిషతో మంచిగా క్లోజ్‌గా ఉన్నప్పుడు త్రిషతోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుండేవాడాయన. అంటే అంతకు మునుపు తన భార్యతో కలిసి వస్తుండే విజయ్ హఠాత్తుగా భార్య రావటం మానేసింది. మరి ఎవరు వస్తున్నారంటే ఖచ్చితంగా త్రిష కనిపిస్తూ ఉండేదనమాట. అయితే ఇక తాజాగా ఈవెంట్‌కి విజయ్ తన భార్యతో కలిసి వెళ్ళటమే కాకుండా అక్కడ త్రిష కనిపిస్తే అస్సలంటే అస్సలు మాట్లాడలేదు సరికదా సీరియస్‌గా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. త్రిష పక్కన నుంచున్నా కూడా అసలు నాకిది సంబంధం లేదు అన్నట్టుగా లేచి వెళ్ళిపోతూ ఉండేవాడు విజయ్. అయితే గతంలో ఎలా ఉండేది, త్రిష పక్కన కూర్చుంటే తను కూడా పక్కనే కూర్చునేవాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఫోటోలు దిగుతుంటే ఈవెన్‌లీ పోస్టులు చేసేది ఫేస్‌బుక్‌లో వాటిల్లో. సో, ఇప్పుడు పరిస్థితి అంతా కూడా తారుమారైపోయిందనమాట. అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ ఈవెంట్‌కి విజయ్ అలాగే విజయ్ భార్య ఇద్దరు కూడా వచ్చారనమాట. వచ్చిన తర్వాత చాలా సేపు అక్కడ కూర్చునున్నారు. ఎట్ ద స్టేజ్ ఎక్కే టైంకి అక్కడికి త్రిష కూడా రావడం జరిగిందనమాట. త్రిష రాంగానే ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళ కొంతమంది అభిమానులు ఉన్నారు కదా! వాళ్ళు గట్టిగా అరవడం, కేకలు వేయటం చూసి కొద్దిగా విజయ్ సీరియస్ అయితే అయ్యాడట. అయితే ఆ తర్వాత త్రిష తన దగ్గరికొచ్చి మాట్లాడుతున్న సమయంలో త్రిషని అక్కడ ఇగ్నోర్ చేసేసి అంటే తనని పట్టించుకోకుండా తన భార్యను పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే త్రిష కొద్దిగా తీవ్ర మనస్తాపానికి గురయ్యి అక్కడి నుంచి తను వెనక్కొచ్చేసింది. ఆ తర్వాత చాలా సేపు కనిపించిన త్రిష మళ్ళీ విజయ్ అలాగే తన భార్య ఇద్దరు కూడా పార్టీ అటెండ్ అయ్యి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో త్రిష స్టేజ్‌న తళుక్కుమందనమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి అంటే విజయ్ ఎక్కువగా పట్టించుకోకపోవడం వల్ల త్రిష మానసిక వేదనకి గురైంది కాబట్టే ఆ రకంగా అలాగ చేసింది అంటూ చెప్పుకొచ్చారు. అందరూ కూడా అనుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ విజయ్ అలాగే సంగీతుల సాన్నిహిత్యం చూసి చాలామంది అబ్బా! ఈవిడ జంట ఎంత బావుంది. ఇన్నాళ్ళు వీళ్ళేనా విడిపోయింది అంటూ అందరూ కూడా జాలి పట్టారనమాట. అయితే ఇక ఇది తట్టుకోలేక త్రిష చాలా బాధపడినట్టుగా కొంత మీడియా వర్గాల నుంచి సమాచారం. అయితే త్రిష కూడా హుటాహుటిన అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. చాలా తీవ్ర భావోద్వేగంతో, చాలా కోపంగా విసురుకుంటూ, కసురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. అయితే అక్కడున్న కొంతమంది విజయ్ దూరం పెట్టడం వల్లే ఇలా త్రిష చేస్తోందేమో మాకైతే డౌటే అంటూ చెప్పుకొస్తున్నారు.